సెక్యూరిటీ పరంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రమాదంలో పడ్డారా? ఆయన ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని కాంగ్రెస్ నేతలు పడుతున్న ఆందోళనలో వాస్తవం ఉందా? రాహుల్ భద్రత విషయంలో కొన్ని పొరపాట్లు జరిగాయని వారు కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. రాహుల్ గాంధీ సెక్యూరిటీ విషయంలో ఇప్పటికే దాదాపు 7 సార్లు ఉల్లంఘనలు జరిగాయని వారు తమ ఫిర్యాదులో ఆరోపించారు. అసలేం జరిగిందంటే, ఇటీవల అమేథీలో రాహుల్ తన నామినేషన్ దాఖలు చేసిన తర్వాత మీడియాతో పిచ్చాపాటి మాట్లాడారు. ఆ సమయంలో ఆయన తలపై ఆకుపచ్చ రంగు లైట్ కనిపించింది. 2 సార్లు ఈ లైట్ రాహుల్ గాంధీ తలపై కనిపించింది. తర్వాత ఆ ఫోటోలు బహిర్గతం కావడం కలకలం రేపింది. అసలే ప్రధాని స్థాయి భద్రత ఉండే రాహుల్కు ఇలా జరగడం ఆందోళనకు కారణమైంది. ఆయనకు నిత్యం పెద్ద స్థాయిలో సెక్యూరిటీ సిబ్బంది నీడలా ఉంటారు. ఏదైనా పర్యటనకు వెళ్తే ముందుగానే ఎస్పీజీ సిబ్బంది అక్కడకు వెళ్లి సెక్యూరిటీ ఏర్పాట్లు చేసుకుంటారు. ఇందులో స్థానిక పోలీసుల పాత్ర నామమాత్రమే. వారు ఎలా అంటే అలా జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. అయితే నామినేషన్ సమయంలో రాహుల్ తలపై పడిన లైట్ విషయానికి వస్తే, ఈ లేజర్ లైట్ స్నైపర్ గన్ నుంచి వెలువడిందని కాంగ్రెస్ నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రాహుల్ మీడియా సమావేశానికి సంబంధించి వీడియోను పలువురు మాజీ భద్రతా అధికారులు పరిశీలించారని తెలిపారు. వారు కూడా ఈ లైటింగ్ అనేది స్నైపర్ గన్ లాంటి ప్రమాదకర ఆయుధం నుండి వెలువడి ఉండొచ్చని అభిప్రాయపడ్డారని హోంశాఖకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. కొన్ని సెకండ్లలోనే రాహుల్పై 7 సార్లు లేజర్ లైట్ పడింది. తల కుడివైపు 2 సార్లు లైట్ పడినట్లు స్పష్టంగా కనిపించిందని గుర్తు చేశారు. అందుకే ఈ విషయంపై సమగ్ర విచారణ జరపాలని వారు డిమాండ్ చేశారు. ఈ లేఖపై కాంగ్రెస్ నాయకులు అహ్మద్ పటేల్, రందీప్ సుర్జేవాలాతో పాటు జయరాం రమేష్ కూడా సంతకం చేశారు. దీంతో పాటు ఇందుకు సంబంధించిన వీడియో ఉన్న పెన్ డ్రైవ్ను కూడా కేంద్ర హోంశాఖకు పంపించారు. అంతేకాక రాహుల్ గాంధీకి పటిష్టమైన భద్రత కల్పించాలని కోరారు. అయితే ఈ అంశం చాలా సీరియస్ కావడంతో కేంద్ర హోంశాఖ వెంటనే స్పందించింది. నిఘా వర్గాల నుంచి నివేదిక తెప్పించుకుంది. అసలు కాంగ్రెస్ నేతల నుంచి తమకు ఎలాంటి లేఖ అందలేదని పేర్కొంది. ఈ ఘటనపై ఎస్పీజీ డైరెక్టర్తో మాట్లాడామని తెలిపింది. ఆ వీడియోను క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం ఆ లైట్ స్నైపర్ గన్ నుంచి రాలేదని, సెల్ ఫోన్ నుంచి వచ్చిందని ఎస్బీజీ డైరెక్టర్ చెప్పినట్లు హోంశాఖ స్పష్టం చేసింది. రాహుల్ గాంధీ భద్రతపై ఎలాంటి ఆందోళన అవసరం లేదని పేర్కొంది. सुप्रीम कोर्ट ने क्लियर कर दिया है कि चौकीदार जी ने चोरी करवाई है। सुप्रीम कोर्ट ने एक्सेप्ट किया है कि राफेल मामले में कोई ना कोई करप्शन, कोई ना कोई भ्रष्टाचार हुआ।